అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దోషం ఎవరిది? బేతాళ కథలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్ని కష్టాలకైనా ఓర్చి చేపట్టిన కార్యం సాధించి తీరాలన్నా నీ పట్టుదల మెచ్చదగిందే. కానీ ఇందుకు నిన్ను పురుగొల్పినవాడు బాధ్యత, సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించగల లోకజ్ఞత ఉన్నవాడేనా? లేక నీకై నువ్వు బాధ్యతారహితంగా తలకు మించిన భారాన్ని మోయడానికి సిద్ధపడ్డావా? ఇలాంటి సంశయమే ప్రసన్నుడు, జ్ఞానేంద్రుడు అనే తండ్రి కొడుకుల కథ విన్నవాళ్లకు కలుగుతుంది. ఆ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ధరణగిరి అనే గ్రామంలో ప్రసన్నుడనే సంపన్న రైతు ఉండేవాడు. అతడికి 2 కొడుకులు. పెద్దవాడు జితేంద్రుడు, చిన్నవాడు జ్ఞానేంద్రుడు. జితేంద్రుడు నెమ్మదస్తుడు, జ్ఞానేంద్రుడిది దుడుకు స్వభావం. ప్రసన్నుడు తన పొలం కౌలుకిచ్చినా ప్రతిదినము పొలానికి వెళ్ళి అక్కడి పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. పొలాన్ని కౌలుకిచ్చినంత మాత్రాన దాన్ని గురించి పట్టించుకోకపోవడం భూదేవిని అవమానించడమే అని అతడి అభిప్రాయం. జితేంద్రుడు కూడా రోజూ పొలానికి వెళ్ళేవాడు. కొత్త పద్ధతులను అవలంబించి పంటలను ఎలా అభివృద్ధి పరచవచ్చునో కౌలుదారులతో చర్చిస్తూ ఉండేవాడు. ఈ కారణం వల్ల అతడు గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక జ్ఞానేంద్రుడికి మొదటి నుంచి వ్యవసాయం పట్ల ఆసక్తి లేదు. ఎప్పుడైనా తండ్రి ఏదైనా పని చెప్పినా 2-3 సార్లు హెచ్చరించితే తప్ప పొలం కేసి వెళ్ళేవాడు కాదు. అతడి వ్యాపకం వల్ల గ్రామంలో తనలాగే పని పాటు లేని యువకులతో కలిసి రాక్షస మాయల దగ్గర నుంచి రాజశాసనాల వరకు చర్చించటం. ఇందువల్ల జ్ఞానేంద్రుడు తండ్రి దగ్గరే కాకుండా గ్రామంలోని వాళ్ల చేత కూడా ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడన్న పేరు తెచ్చుకున్నాడు. ప్రసన్నుడు అతన్ని ఎన్నోసార్లు జితేంద్రుడితో పోల్చి నచ్చచెప్పాలని చూశాడు. గట్టిగా మందలించాడు కూడా. అవేమీ జ్ఞానేంద్రుడిలో మార్పు తేలేకపోయాయి. అయితే జ్ఞానేంద్రుడికి తాను కాలం వృధా చేస్తున్నానన్న బాధ లేకపోలేదు. కానీ అతడికి వ్యవసాయం మీదికి మాత్రం ఏ కోశానా దృష్టి మళ్ళలేదు. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకనాడు హఠాత్తుగా జ్ఞానేంద్రుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, మీరు చాలాసార్లు నన్ను ఎందుకు పనికిరానివాడుగా తయారవుతున్నానని మందలించారు. అందువల్ల ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి చివరకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను. అందుకు రాజధాని నగరమే సరైన చోటు అన్నాడు. ఈ మాటలు విని ప్రసన్నుడు ఆశ్చర్యపోయి, మరి వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి మాటేమిటి అని అడిగాడు. పెట్టుబడి కోసం మీరు కొంత డబ్బివ్వండి. అది మీకు ఇష్టం లేని పక్షంలో నా వాటా నాకు పంచవలసిందిగా కోరుతున్నాను అన్నాడు జ్ఞానేంద్రుడు. ఇందుకు ప్రసన్నుడు మండిపడి, తరతరాలుగా నమ్ముకున్న భూదేవిని విడిచిపెట్టి నగరంలో వ్యాపారం చేస్తావా? ఇది నీకు అభివృద్ధి చెందాలన్న కోరిక వల్ల కలిగిన ఆలోచన కాదు. నగరం తళుకు బెళుకులు అనుభవించాలన్న వ్యామోహానికి నువ్వు వేస్తున్న ముసుగు. నా బొందిలో ప్రాణం ఉండగా నీ ఆలోచన సాగనివ్వను అన్నాడు. జ్ఞానేంద్రుడు తండ్రి కోపానికి ఏమాత్రమూ జంకక, నేను ఏ వ్యసనాలకు వ్యామోహాలకు దాసున్నై డబ్బు అడగటం లేదు. వ్యాపారం చెయ్యాలన్నదే నా స్థిర నిర్ణయం. ఇస్తే డబ్బివ్వండి, లేదా ఆస్తిలో నా వాటా పంచివ్వండి అన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. చివరకు సమస్య
జితేంద్రుడు గ్రామంలోని 2-3 పెద్దల ముందు పెట్టబడింది. అక్కడ కూడా తండ్రి కొడుకులు రాజీకి రాలేదు. చివరకు పెద్దలు ఈ విధంగా నిర్ణయించారు. ప్రసన్నుడు జ్ఞానేంద్రుడికి కొంత డబ్బిస్తాడు. దానితో అతడు వ్యాపారం ప్రారంభించవచ్చు. అందులో సంవత్సరం ముగిసేసరికి ఏదో కొంత కనీస లాభం చూపించాలి. అలా అయితేనే ప్రసన్నుడు జ్ఞానేంద్రుడు వ్యాపారం కొనసాగించడానికి అంగీకరిస్తాడు. లేని పక్షంలో జ్ఞానేంద్రుడు వ్యాపారం వదిలేసి అన్న జితేంద్రుడికి వ్యవసాయంలో సాయపడాలి. జ్ఞానేంద్రుడు ఇందుకు అంగీకరించాడు. ప్రసన్నుడు అయిష్టంగానే కొడుకుకు డబ్బిచ్చాడు. జ్ఞానేంద్రుడు రాజధాని నగరం ప్రయాణమై వెళ్ళబోతూ తల్లిదండ్రులిద్దరికీ నమస్కరించి ఆశీస్సులు కోరాడు. తల్లి కళ్ళు తుడుచుకుంటూ ఆశీర్వదించింది. అయితే ప్రసన్నుడు, వెళ్ళిరా, ఈ విషయంలో నీకు నా ఆశీస్సులు మినహా ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు అన్నాడు కటువుగా. జ్ఞానేంద్రుడు రాజధాని నగరం చేరి వెళ్ళిన 6 నెలల్లోనే పెట్టుబడి డబ్బు పోగొట్టుకొని కొత్తగా అలవాటైన మధుపానం లాంటి దురలవాట్లతో ఆరోగ్యం పాడై ఇల్లు చేరాడు. తల్లి అతన్ని చూసి కళ్ళనీరు నింపుకుంది. తండ్రి మాత్రం కోపంగా, నమ్మవలసిన భూమాతను వదిలి ఎడారుల వెంట పరుగులు తీశావు, ఇప్పటికైనా బుద్ధి కుదిరిందా అంటూ మందలించి జ్ఞానేంద్రుడికి మంచి వైద్యుల చేత చికిత్స చేయించాడు. కొన్నాళ్ల తరువాత జ్ఞానేంద్రుడి ఆరోగ్యం కుదుటపడింది. ప్రసన్నుడు అతడితో, ఇప్పటికి కలిగిన అనుభవాలు చాలు, రేపటి నుంచి జితేంద్రుడితో పాటు పొలానికి వెళుతూ ఉండు, వాడే నీకు సేద్యంలోని మెళుకువలన్నీ నేర్పుతాడు అన్నాడు. జ్ఞానేంద్రుడు అయిష్టంగానే వ్యవసాయంలో ప్రవేశించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో ఎవరు సహజంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు? వాళ్లకు కలిగిన మనస్తాపానికి, ధన నష్టానికి దోషమంతా ఒక్కరిదా లేక ఇద్దరిదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో దోషమంతా పూర్తిగా ప్రసన్నుడిదే. జ్ఞానేంద్రుడు స్వతహాగా మంచివాడు, తెలివైనవాడు. అటువంటి కొడుకు ఇష్టాయిష్టాలను తెలుసుకొని అందుకు తగిన వాతావరణం ఏర్పరచడం తండ్రి మీద ఉన్న బాధ్యత. తను రైతు అయితే కొడుకు కూడా ఇష్టం లేకపోయినా రైతే అయి తీరాలన్న పట్టుదల అర్థం లేనిది. తన అభిరుచులన్నీ, ఆశయాల్ని కొడుకు మీద రుద్ది అతడి వ్యక్తిత్వాన్ని నాశనం చెయ్యడం ఏ తండ్రి చెయ్యకూడనిది. జ్ఞానేంద్రుడి దృష్టి వ్యాపారం మీద ఉన్నదని తెలియగానే ప్రసన్నుడు అతడిని ఎవరైనా ఒక నమ్మకస్తుడైన వ్యాపారికి అప్పచెప్పి శిక్షణ ఇప్పించి ఉండవలసింది. అలా చెయ్యనందువల్ల అనుభవశూన్యుడైన జ్ఞానేంద్రుడు నాగరిక ప్రపంచంలో సర్వసామాన్యమైన మోసాలకు గురై చివరకు తనకేమాత్రమూ ఇష్టం లేని పనిలో ప్రవేశించాడు. ఇందుకు కేవలం ప్రసన్నుడి బాధ్యతారహిత ప్రవర్తనే కారణం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.